అరకు నుంచి 6 కిలోమీటర్ల దూరంలో చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం గిరిగ్రామ దర్శిని. ఇక్కడ మీరు చూడవచ్చు, పెద్దలకి 50 రూపాయలు, చిల్డ్రన్స్కి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ట్రైబల్ డ్రెస్సెస్ ఇక్కడ మీరు దీంట్లో చూడండి, పాస్ చేసుకొని మీకు ప్రతి ఒక్కటి ఉంది. వీడియో కెమెరాతో షూట్ చేయాలనుకుంటే 3000, వెడ్డింగ్కి అయితే 25,000 అలా ఛార్జ్ చేస్తారు. మొత్తం అన్ని వాళ్ళే, ఎక్విప్మెంట్ మొత్తం వాళ్ళే ఇస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నది ఎంట్రన్స్ అండి. ఇక్కడ మీరు ఎంట్రన్స్ రాగానే మీకు వాళ్ళే వెల్కమ్ చెప్పి మొత్తం అన్నీ తిప్పి చూపిస్తారండి. ఇక్కడ కోళ్ళని ఎలా పెంచుతారు, పట్టుకోవటం దీనికి 100 రూపీస్ కట్టాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ గ్రామాలు, వాళ్ళ గ్రామాలు ఎలా ఉంటాయి, అక్కడ చుట్టూ ప్రదేశాలు ఎలా ఉంటాయి అనేది మొత్తం క్లియర్గా వివరించడం జరిగిందండి. అక్కడ వాళ్ళ ఉయ్యాళ్ళు, పక్కన కాటేజీలు ఉన్నాయండి. ఇవి కాటేజీలు మీరు ఇక్కడ చూడవచ్చు. గిరిజన ప్రాంతాల్లో వాటర్కి ఎలా వెళ్తారు ఏంటి, చాలా బాగా డిజైన్ చేశారండి ఈ పార్క్ని. చాలా బాగుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది వాటర్ కోసం అని చెప్పేసి సొరకాయను ఇలా ఎండబెట్టడం జరుగుతుంది. ఇంటిపైన వేసి మీరు దంచుతున్నారు చూసారా, ఇది రైస్ అండి. అక్కడ వాళ్ళు తినే రైసు మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. లోపలికి వెళ్ళి మరీ క్లారిటీగా చూడవచ్చు. వాళ్ళు మనకి దగ్గరుండి చూపిస్తారండి, ఎలా వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లారిటీగా చూపెట్టమే ఈ పార్క్ ఉద్దేశం అండి. ఇక్కడ వాళ్ళ పెళ్ళి మండపం అండి ఇది. ఇక్కడ మీరు చూడవచ్చు, పందిరేసి పెళ్లి పందిరి రెడీ చేసి ఉంది. ఇక్కడ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. వాళ్ళు అడిగితే క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. చాటలు, వాళ్ళకి సంబంధించినవి, చిన్న చిన్న పువ్వుల టైప్లో డిజైన్స్లో ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు. కుండల టైప్లో అక్కడ దొరికే వెదురు బొంగులతో, ఇది కిచెన్ అండి వాళ్ళది. వెదురు బొంగులు వాటిలతో చేస్తున్నారు లైవ్ కిచెను. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న వ్యక్తులే మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఐసిడిసి నుంచి ఇక్కడ అపాయింట్ చేశారని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మీరు వాళ్ళ లైవ్ కిచెన్లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన పదార్థాలు టేస్ట్ చేయొచ్చండి. ఎటువంటి ఛార్జ్ తీసుకోరు, లైవ్లోనే వండుతారు. ఇక్కడ మీరు చూడవచ్చు. దీనికి ఆపోజిట్లోనే స్ట్రాబెర్రీ ఫామ్ ఉందండి. ఆ ఫామ్ కూడా విజిట్ చేసాము, ఫ్రీనే. అక్కడ మీకు ఏమన్నా కావాలంటే స్ట్రాబెర్రీస్ కొనుక్కొని మీరు తీసుకొని వెళ్ళొచ్చు. చాలా అందమైన ప్రదేశం అండి అరకు. చాలా బాగుంటుంది అరకు. మీరు తప్పకుండా విజిట్ చేయండి.